అందరికీ నమస్కారం అండి. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! ఒక తల్లి తన బిడ్డకిచ్చే మొట్టమొదటి కానుకే అనుకోండి, బహుమానమే అనుకోండి. ఇది మాత్రం చాలా ఉపయోగమైనదండి. బిడ్డకు ఉపయోగం, దీనివల్ల తల్లికి ఉపయోగం అన్నట్టు. ఇవి ఎవరెవరు తెలుసుకోవాలంటే కిషోర బాలికలు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, అత్తలు కానీ, తల్లులు కానీ ఇదైతే తెలుసుకొని ఉండాల్సి ఉంటుంది. ఒక గర్భిణీ స్త్రీ ప్రసవం అయిన వెంటనే గంటలోపు బిడ్డకు ముర్రుపాలనేది ఇవ్వాల్సి ఉంటుందండి. వాటిని ముర్రుపాలు అంటారు. కొలెస్ట్రాల్ ఫీడింగు అది ఇవ్వటం వల్ల బిడ్డ రోగనిరోధక శక్తి కలిగి ఉంటుంది. ఈ పాలనేవి పసుపచ్చ రంగులో ఉంటాయి. ముదురు పసుపచ్చ రంగులో ఉంటాయి. ప్లస్ చిక్కగా ఉంటాయి. వీటిని ఇవ్వటం వల్ల బిడ్డ అనేక వ్యాధుల నుంచి కాపాడబడుతుంది. ఇది మొట్టమొదటి టీకాగానే పనిచేస్తుంది బిడ్డకి. అలాగే తల్లికి కానీ చాలా ఉపయోగపడుతుందండి. డెలివరీ కాగానే పాలు అనేవి రావని అలాగే ఉంచకూడదు. ఇంతకుముందు సిజేరియన్స్ ఎక్కువయ్యాయి. కానీ ఇప్పుడు మళ్ళీ మొదటిలాగానే ఇప్పుడు ఎక్కువ మంది నార్మల్ డెలివరీస్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఎంత సున్నితంగా ఉన్న వాళ్ళైనా కానీ వాళ్ళు కష్టపడైన నార్మల్ డెలివరీకి మాత్రమే అవ్వాలనైతే ఇప్పుడు చేస్తున్నారు. అలాగే ఇది కూడా పాటించైతే ఇంకా బాగుంటుందండి. సమాజంలో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ముందు తరం వాళ్ళకైతే ఇది చాలా ఉపయోగపడుతుంది అన్నట్టు. ఈ ముర్రుపాలు ఇవ్వటం వల్ల రోగనిరోధక శక్తి కలిగి ఉంటారు. వీళ్ళు యాక్టివ్గా ఉంటారు. ఏ పనులైనా చురుగ్గా కూడా ఉంటారు అన్నట్టు. ఉన్నవాళ్ళు తల్లి కానీ అత్త కానీ ఒకవేళ డెలివరీ అయిన తర్వాత డెలివరీ అయిన ఆమె ఒకవేళ స్పృహలో ఉన్నా లేకపోయినా తనకి తెలియజేసి గుర్తు చేసి గంటలోపు అయితే ముర్రుపాలు పట్టాల్సి ఉంటుందండి. సిజేరియన్ అయిన వాళ్ళని కానీ బిడ్డని తల్లి మీద పడుకోబెట్టి రొమ్ము అనేది పట్టించి పాలనే తాగించాల్సి ఉంటుంది. ఇలా పాలు తాగించడం వల్ల తల్లి అసలు మనం రావట్లేదని అలాగే ఉంటే అవి ఎప్పటికీ రావండి. కాబట్టి మనం ముందు పాపకి పాలు పట్టించినప్పుడు పాప పట్టుకునే దానం బట్టి తల్లికి హార్మోన్స్ ప్రభావం వల్ల పాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఇలా ముర్రుపాలు పట్టడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. పిల్లలు పుట్టగానే వాళ్ళు మట్టు అని అంటారు కదా, మోషన్ ఫస్ట్ సారి పోయేదాన్ని మట్టు అని అంటారు. ఆ మట్టు అనేది కానీ ఈ పాలు తాగటం వల్ల పిల్లలకైతే కడుపు క్లీన్గా అయిపోయి మంచిగా మోషన్ కానీ ఫ్రీగా అయిపోతుంది. ఫ్రెష్గా ఉంటుంది. బేబీ హాయిగా నిద్రపోతుంది. కాబట్టి ఆ ముర్రుపాలు అనేవి ఎమ్మటే పట్టాల్సి ఉంటుంది గంటలోపే. ఇలా పట్టడం వల్ల తల్లికి కానీ చాలా ఉపయోగాలు ఉంటాయండి. మనకు తెలిసినంతవరకు అయితే చాలా వరకు బ్రెస్ట్ క్యాన్సర్లు కానీ రాకుండా ఉంటాయి. అంటే గంటలోపు అనే కాదు, తల్లిపాలు మళ్ళీ 6 నెలలు ఓన్లీ తల్లిపాలు కొనసాగిస్తూ ఉండాలి. తల్లి అయితే పాలు అయితే తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుందండి. జాబ్ పోయే వాళ్ళమైనా కానీ ఒక పూటైనా పాపకు అనేది పాలు అనేది పట్టాల్సి ఉంటుంది. తర్వాత ఏమన్నా మనం అదనంగా ఇచ్చినా కానీ ఇంతకుముందు మా దగ్గర పల్లెటూర్లలోనైతే ఏం చేస్తారని అంటే పనికి పోయిన వాళ్ళు కానీ మధ్యాహ్నం భోజనం టైంలో వాళ్ళందరూ భోజనానికి లేచి ఉన్నప్పుడు తల్లి అయితే ఇంటికి వచ్చేసి బిడ్డకు పాలు ఇచ్చి భోజనం చేసి వెళ్తుంది. అలాగే తల్లి పాలు అనేవి ఏదో విధంగా కొనసాగిస్తూనే ఉండాల్సి ఉంటుంది. బిడ్డకి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ తల్లిపాలు ఇవ్వటం ఆక్సిటోసిన్ అనే హార్మోన్ వల్ల పాలు అనేవి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. కాబట్టి ఇస్తుంటేనే పాలు ఇప్పుడు మన బావిలో నీళ్ళైనా తోడే కొద్దీ వస్తుంటాయి. కాబట్టి అలానే ఉంటాయి. మళ్ళీ నీళ్ళు మనం తోడి అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి అదే ప్లేస్కి అయితే వస్తుంటాయి. పాలు రావట్లేదు, పాలు పడట్లేదు అని ఇవ్వకుండా కొంతమంది సిజేరియన్ అయిన వాళ్ళైతే పిల్లలకి గ్లూకోజ్ వాటర్ కానీ అవి చుక్కలు వేస్తూ ఉంటారు. ఏడిచినప్పుడల్లా చుక్కలు వేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. పాలు మనం రిస్క్ అనుకోకుండా, కష్టం అనుకోకుండా పాలు అనేది పట్టిస్తూ ఉంటే వస్తాయండి. ఫస్ట్ కొంచెం ఒత్తి అయితే మనం ఆ బొడ్డలు మంచిగా తుడిచి గట్టిగా బాగా తుడిచినట్టయితే అవి రంధ్రాలు అనేవి క్లియర్గా అయితే అప్పుడు వాళ్ళు పట్టుకోవడానికైనా బాగుంటుంది, పాలు తాగడానికైనా బాగుంటుంది. ఆ బిడ్డ తల్లి వెచ్చదనాన్ని పొందుతుంది. అలాగే బిడ్డ తల్లి రొమ్ము పట్టుకున్నప్పుడు తల్లికి కూడా ఒక అనుభూతి కలిగి వాటి వల్ల హార్మోన్స్ అనేవి రిలీజ్ అయ్యి ఆ విధంగా అనేది పాలు అనేది వస్తాయి. అలాగే డెలివరీ అయిన తర్వాత గర్భసంచి అవన్నీ అయితే చాలా మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడైతే వ్యాకోచించి అయితే ఉంటాయి కదా, అలా పాలు ఇవ్వటం వల్ల అవి కానీ సంకోచి స్థితికి అయితే వస్తుంటాయి. అలాగే మళ్ళీ నెలసరి కానీ అప్పుడు బ్లీడింగ్ అవుతుంటుంది కదా, తల్లికి బ్లీడింగ్ అవుతుంటుంది. కాబట్టి ఎక్కువ అయ్యే వాళ్ళకైతేనేమో నార్మల్గా వస్తుంటుంది. అసలు కాని వాళ్ళకైతే మట్టుకి మళ్ళీ కొంచెం మామూలుగా నార్మల్గా అయితే అసలు ఎలా నార్మల్ స్థితిలో ఉంటుందో ఆ విధంగా అయితే ఆ బ్లీడింగ్ అనేది పోవటం జరుగుతుంది. అలా బ్లీడింగ్ అనేది కూడా మంచిగా నార్మల్గా అవుతుంటుంది. గర్భసంచి కొంచెం సంకోచించడం జరుగుతుంది.
జరుగుతుంటుంది. అలాగే బిడ్డకు కానీ ఉపయోగకరమైన ఎన్నో వ్యాధుల నుంచి బిడ్డనైతే కాపాడుతుంది. ఒక టీకా మనమైతే ఎంతో దూరం వెళ్ళి హాస్పిటల్లో ఇచ్చే టీకాల కంటే కానీ ఇది ఎంతో గొప్పదండి. ఇలా మురుపాలు ఇవ్వటం వల్ల బిడ్డకైతే ఒక టీకాలాగా పనిచేస్తుంది కాబట్టి ఈ కొలెస్ట్రాల్ ఫీడింగ్ అని అంటారు. మురుపాలు ఇవ్వటం వల్ల బిడ్డకి ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే తల్లి 6 నెలల వరకు కానీ తల్లి పాలు మాత్రమే కొనసాగిస్తూ ఉండాలి. ఎలాంటివి పెట్టకూడదు. 4 నెలల్లో కానీ ఎప్పుడైనా కానీ వేరే ఏమీ బయట ఫుడ్ అనేది పెట్టకూడదు. 6 నెలల వరకు కంపల్సరీ తల్లి పాలు ఇస్తూనే ఉండాలి. ఆ తర్వాత తల్లి 6 నెలలు వచ్చిన కానీ 7వ నెల నుంచి అయితే బిడ్డకు అదనంగా ఆహారం ఫస్ట్ జావలాగా మంచి వాళ్ళకి మనం తాపే విధంగా స్పూన్తో అలా అనేది తయారు చేసి తాపుతూ ఉండాలి. అలాగే తల్లిపాలు కొనసాగిస్తూ ఉండాలి. ఆ తర్వాత 2 సంవత్సరాల వరకు తల్లిపాలు ఇస్తూనే వాళ్ళకి ఫుడ్ మనం ఏమేమి ఇంట్లో చేస్తామో అవి మెత్తగా చేసి వాళ్ళు ఉన్న స్థితిని బట్టి 7వ నెల 8వ నెల అలాంటి అప్పుడేమో జారేటట్టు, కొంచెం సంవత్సరం వచ్చిన తర్వాత కొంచెం ముద్దలాగా అయ్యేటట్టు అలా అనేది వాళ్ళకి మెత్తగా చేసి అయితే మనం తినే ఫుడ్నే వాళ్ళకి పెట్టాలి. ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ మనం కారం వేయకముందే కొంచెం కూర వండుతాం కదా, అప్పుడు ఆ కూర కొంచెం పక్కకు తీసేసి కారం వేయకముందు అలాగే కొంచెం అన్నం కానీ ఉడికిన తర్వాత కొంచెం తీసి మెత్తగా చేసి అయితే అందులో ఇవి కలిపి ఒక పూట అది మనం ఏది తింటామో దాన్ని లేదా మనం చపాతీ లాంటివి తిన్నా కానీ అవి పాలల్లో వేసి మెత్తగా చేసి అయితే స్పూన్తో కానీ అలా అనేది పిల్లలకు పెట్టాల్సి ఉంటుంది. సెర్లాకులు ఇవన్నిటికంటే కానీ మనం ఇంట్లో చేసుకునే పెట్టే ఫుడ్ అయితే పిల్లలకు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే 2 సంవత్సరాల వరకు తల్లిపాలైతే తప్పనిసరిగా కొనసాగించాల్సి ఉంటుంది. అంగన్వాడీ సెంటర్స్లో ఇప్పుడు ఆగస్టు నెలలో తల్లిపాల వారోత్సవాలు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు నిర్వహించడం జరిగింది. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మేము గర్భిణీలకి బాలింతలకి అలాగే ఇప్పుడు బాలింత అయినా కానీ నెక్స్ట్ కాన్పుకైనా వాళ్ళు గుర్తుంచుకోవాలి కాబట్టి వాళ్ళకి అందరికైతే తెలియజేయటం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో చూసిన వాళ్ళైతే గుర్తుంచుకోండి. కిషోర బాలికలైనా కానీ ఒక తల్లి తన బిడ్డ ఒకరు ప్రెగ్నెంట్గా ఉన్నా కానీ తల్లి కానీ అంటే తెలిసే ఉంటుంది చాలా వరకు మురుపాలు అనేవి గంటలోపు ఇవ్వాలని. తెలియకుండా ఉన్నట్టయితే ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. ప్రెగ్నెంట్ వాళ్ళైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని అయితే ఇది ఒక్కటి చేయండి. ఇది చేయటం వల్ల బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉంటుంది. వాళ్ళు లైఫ్లో చాలా వాళ్ళు మంచిగా యాక్టివ్గా ఉండి యాక్టివ్గా పని చేసుకోగలుగుతారు. మనం మంచి సమాజాన్ని అయితే నిర్మించగలుగుతాం కాబట్టి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ యూజ్ అవుతుంది అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.